హల్లెలూయా. బీచ్కి వెళ్ళిన పిల్లలు ఆట అంతా చక్కగా ఎంజాయ్ చేస్తుంటారు, అన్నీ మర్చిపోతారు. ఇంకా ఏమన్నా దాని గురించి చెప్పనే హల్లెలూయా. అలాగే ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఇస్, లిసన్ కేర్ఫుల్లీ. బీచ్లో బాగా ఆడుతున్నారు అనుకోండి, ఆ టైంని పదంగా వెళ్దామనంటే ఏమంటారు చెప్పండి? అప్పుడే నా మొహలు మాడిపోతాయి. ప్రభు అంటాడు, నా ప్రియ కుమార్తె నా దగ్గరికి వచ్చాడు. ప్రభు అప్పుడేనా నీకు అర్థం నేను చెప్పింది ఏంటో అర్థం అవుతుంది. హల్లెలూయా. ప్రభు స్తోత్రం చెల్లించు. నువ్వు భూమి మీద ఎన్ని అనుభవాలు నీకున్నా, ఎన్ని ఆహ్లాదకర పరిస్థితులు ఉన్నా, ఎన్ని ఇరుకులు ఇక్కట్లు ఇబ్బందులు ఒత్తిళ్ళు ఉన్నా, ఎన్ని అపజయాలను పొందినా, ఎంత సమకూర్చుకున్నా, నాది ఇది ఇక్కడే ఉండిపోతాను అనుకున్నా నీవు ఒక రోజు నువ్వు తిరిగి వెళ్ళవలసిన పరిస్థితి. అర్థమైతే తెలుస్తూ బైబిల్లో ఉన్న ప్రతి మాట ప్రవచనం. ఏం చెప్పండి? ఇట్స్ ఎ ప్రొఫెసీ. పాత నిబంధనలు ప్రవచనాలు, క్రొత్త నిబంధనలు ప్రవచనాలు. ఆఖరికి సువార్తలు ఏదైతే వేరు చేశానో అందులో కూడా యేసు ప్రవచించాడు. యెరూషలేము చూసి, ఓ యెరూషలేమా యెరూషలేమా, రాతి మీద రాయి ఉండదు ప్రవచించాడు. ఎన్ని ప్రవచనాలు చెప్పాడు. మత్తయి సువార్త 24 అధ్యాయం అంతా కూడా ఆయన వస్తున్న దాని గురించి ప్రవచించాడు. ఎలా ఉంటాయి పరిస్థితులు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, పాత నిబంధనలో ప్రవక్తలు ఏం చేశారు? ప్రవచించారు. క్రొత్త నిబంధనలు ఉన్న మొదటి భాగమైన 4 సువార్తలు యేసు ప్రవచించారు. అంటే ఆయన ప్రవక్తలో గొప్పవాడైన. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత ఆయన శిష్యులు అపోస్తలుగా మారి వారి ద్వారా యేసు ప్రవచనాలుగా పత్రికలు కూడా రాయించారు. ఇప్పుడు మనం చదువుకున్న 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం ప్రవచనాత్మకమైన అధ్యాయం. ఇట్ ఈస్ ఎ ప్రాఫిటికల్ చాప్టర్. హల్లెలూయా. హల్లెలూయా. నన్ను అడగండి, ఈ ప్రవచనం కలిగిన పుస్తకంలో ఆ ప్రవచనం ఏంటి? గట్టిగా ఉండడానికి వందలాది వాగ్దానాలు ప్రవచనాలు ఉన్న ఈ ప్రవచనాలన్నిటికీ సారాంశమంతా ఒక్కటే, యేసు వస్తున్నాడు. హల్లెలూయా. ఆమేన్. ఏంటది? యేసు వస్తున్నాడు. ఈరోజు ఆరాధన ఎందుకు వచ్చావు? యేసు వస్తున్నాడు. హల్లెలూయా. 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 క్షణంలో నువ్వు మాయమైపోతావు. యు జస్ట్ డిసపియర్. భవిష్యత్తు ఆరాధన వాక్యం వల్ల మనం ప్రార్థన చేస్తాడు, మన మధ్య ఉన్న కొంతమంది తక్కువ అదృశ్యమైపోవచ్చు. ఆయన రాకడ. హల్లెలూయా. హల్లెలూయా. నాకు ఇంకా అది లేదు, నాకు ఇంక అవ్వలేదు, నేను ప్రార్థన చేస్తున్నా, దేవుడు పట్టించుకోలేదు, నువ్వు నా ప్రార్థన చేసుకోవట్లేదు, అది ఆమె ఆగుతుంది, ఈమె నన్ను అంది, ఆయన చూడాలని ఎలాగన్నాడు. ఇంకా ఆ చావేనా మనకి? ఇంకా చిన్నపిల్లలు చేస్తలేనా? వాక్యం విని కూడా ఇంకా మనకు మార్పు లేదా? వాక్యం మన పరిపక్వతలో తేట్లేదా? ఆత్మీయమైన మరుగుజ్జు స్థితిలో ఉన్నావా? ఏం మాట్లాడుతున్నా? హోలీ స్పిరిట్, థాంక్ యూ. హల్లెలూయా. 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 ఆ మాట మీకు అర్థమవుతుంది దేవుడు. చూడండి, పాత నిబంధనలో ఉన్న ప్రవచనాలు ఎప్పుడు ఎలా జరుగుతాయని చెప్తారు. కాలం గురించి చెప్తుంది ప్రవచనం. దేని గురించి? ఏ కాలం గురించి? ఆయన వస్తున్నా మొదటి రాకడ, రెండో రాకడ. జాగ్రత్త. పాత నిబంధనలు యేసు యొక్క మొదటి రాకడ, రెండో రాకడ గురించి పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా దేవుడు రాయించాడు. హల్లెలూయా. హల్లెలూయా. సువార్తలకు వచ్చినప్పుడు జాగ్రత్త, మొదటి రాకడలో వచ్చే యేసు ఆయన వచ్చి ఆ 4 సువార్తలు ఆయన ప్రవచించాడు. ఏం ప్రవచించాడంటే పాత నిబంధనలో లేవి కాదు, పురాతన నిబంధనలో కొనసాగింపు. దాన్ని ఆధారం చేసుకుంటూ ఇంకొద్దిగా ముందుకి లింక్ తీసుకొచ్చాడు ఆ ప్రవచనాలు. ఆయన మరణించి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మనిగా క్రీస్తుగా ఆయన వచ్చి ఆయన శిష్యుల్ని అపోస్తులుగా మార్చి ఆ పత్రికలు రాసిన విధానం ఏంటో తెలుసా? అపోస్తులు వారు. చెప్పనండి, పాత నిబంధనలు ప్రవక్తలే ఎలాగైతే ఉన్నారో
క్రొత్త నిబంధనలో అపోస్తులు అంత గొప్పవారు. హల్లెలూయా. హల్లెలూయా. వారి ద్వారా కూడా ప్రభు ఏం చేశాడు? క్రీస్తు ద్వారా, అంటే యేసే వారికి డిక్టేట్ చేశాడు అపోస్తులకి, ఈ రాయండి. హల్లెలూయా. హల్లెలూయా. మాట మీకు అర్థం అవుతున్నాయి? ఇప్పుడు చదవండి 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. పరిశుద్ధ ప్రవక్తల చేత పరిశుద్ధుల ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను, అంటే ప్రవక్తలు పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా పలకబడిన, అంటే చెప్పండి, పలకబడిన మాటలు. పలకబడిన మాటలు. నేను ఒక ప్రశ్న మళ్ళీ అడుగుతాను, ఏం పలికారు వాడు ప్రవక్తలు? ప్రవచనం. చెప్పాలి. పాత నిబంధనలో ప్రవక్తలు ఏం పలికారు? ప్రవచనం. యేసు యొక్క మొదటి రాకడ, రెండవ రాకడ గురించి పలికారు వాడు. చెప్పండి. ఇప్పుడు మొదటి రాకడ, రెండవ రాకడ గురించి పలికారు. అదే దేవుని వాక్యం, అదే ప్రవచనం. హల్లెలూయా. 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 మొదటి రాకడ, ఆయన ఎలా పుడతాడు, ఎక్కడ పుడతాడు, ఎవరు పుడతాడు, ఆయన ఎలాంటి కార్యాలు చేస్తాడు, ఆయన ఎవరు మోసం చేస్తారు, ఆయనతో ఎవరు నిలబడతారు, మీకు అర్థమవుతుందా? ఆయన ఎలా మరణిస్తాడు, ఆయన ఎవరు అమ్మేస్తారు, వివరాలన్నీ లేకపోయినా ఆయన చంపబడే విధానం, ఆయన మరణించే విధానం, ఆయన తిరిగి లేచే విధానం, ఆయన వెళ్ళే విధానం, మళ్ళీ రెండో రాకడలో వచ్చే విధానం పాత నిబంధన ప్రవక్త ద్వారా ఆయన రాయించాడు. దేవునికి స్తోత్రం. చదువు. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు. ఇప్పుడు వినండి, రెండో భాగం ఇది. స్పీడ్ వెళ్ళండి, స్లోగా వెళ్ళండి. ప్రభువైన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా, అంటే యేసు అపోస్తల, ఇందాక ఏమన్నాడు? ప్రవక్తలు అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? మీరు చెప్పండి. యేసుకి అటు ప్రవక్తలు, ఇటు అపోస్తలు. యేసుకి అటు ప్రవక్తలు, ఇటు అపోస్తలు. సరే చెప్పండి. యేసుకి అటు ప్రవక్తలు, ఇటు అపోస్తలు. ఆయన ముందు ఉన్నది ప్రవక్తలు, ఆయన తర్వాత ఉన్నది అపోస్తలు. పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలు, క్రొత్త నిబంధనలో ఉన్న అపోస్తలు. కానీ మధ్యలో మాత్రం ఉన్నది, అందుకే 3 భాగాలు చేశారు వాక్యాన్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 ఇంకా బాగా చెప్పనా, పాత నిబంధనలో ఆ యేసే అదృశ్యుడై ఉండి వాక్కునిచ్చాడు వాళ్ళకి. 4 సువార్తకు వచ్చేసరికి ఆయనే బాహాటంగా మానవుడిగా వచ్చి ఆయన ప్రవచించాడు. వెళ్ళిపోయి ఇప్పుడు అపోస్తలుల నుంచి పరిశుద్ధాత్ముడుగా వారి నుంచి రాయించాడు ప్రవచనం. హల్లెలూయా. ఏది రాయించినాను ఒకే ఒక్క సారాంశం, ఆయన వస్తున్నాడు. హల్లెలూయా. 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 ఈ పక్కన ఆర్ యు రెడీ? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎలాగడిగా తెలుసా, పప్పులో బిర్యానీ తిన్నాక వెళ్దాం, రెడీ? అది ఏంటనుకున్నారు? ఒక రోజు సిగ్గుపడుతుంది దేవుడు. వన్ డే యు ఫీల్ అషేమ్. ఆ మహిమలో ఆయన చూసినప్పుడు, భూమి మీద నేను ఈ శరీరంలో ఉన్న జాతులు నా మాటలు, భూమి మీద శరీరంలో ఉన్నప్పుడు సేవకుల ద్వారా అనేక విధాలుగా క్రీస్తు యేసు గురించి నేను తెలుసుకుంటున్నా కూడా నేను నిర్లక్ష్యం చేసి ఆయన సరిగా కనపరచలేదు. కానీ మీరు అప్పుడు అంటారు, అన్ని ఏంటి కొంచెం చెప్పాడు, ఆయన చూస్తే అంతున్నాడు. అంత మహిమ, అంత ప్రభావం, అంత మహత్యం కలిగిన గొప్పవాడు. ఒకసారి గట్టిగా చెప్పండి, యేసుని మహిమపరచండి. హల్లెలూయా. He is Jesus. He is Jesus. హల్లెలూయా. Oh my God. Oh my God. Oh my God. Lord Jesus. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. వినండి దేవుడు ముందేమన్నాడు? పూర్వకాలమందు ప్రవక్తల ద్వారా ప్రభువును రక్షకుడైన యేసు అపోస్తలుల ద్వారా. అందుకే బైబిల్ ఎన్ని భాగాలు చేశాను? 3. మిక్సింగ్ కావాలి ఏంటంటే, పాత నిబంధనలో ప్రవచనాలు వేరు, యేసు భూమికి వచ్చి నరుడుగా ఆయన పలికిన ప్రవచనాలు వేరు, ఆయన తర్వాత అపోస్తలుల ద్వారా పరిశుద్ధాత్మను ప్రవచింపబడిన ప్రవచనాలు 3 వేరు కాదు. ఒక్కదానికి ఒకటి లింక్. యేసు ప్రవచనాలను నిర్లక్ష్యం చేసిన ఆ ముందున్న ప్రవక్తల ద్వారా అపోస్తలుల ద్వారా ఇచ్చిన ప్రవచనాలు నీ జీవితంలో నిరర్థకం. ఒకదానికి ఒకటి లింక్.
ప్రవచనాలంటే కేవలం దేవుడు నిన్ను అక్కడ కలమన్నాడు, దేవుడు ఇక్కడ రమ్మన్నాడు అవి కాదు నేను మాట్లాడుతుంది. మనందరికీ ఈరోజు అవసరమైన ప్రవచనం గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రవచనం యొక్క సారాంశం అంతా ఒకటే. అన్ని ప్రవచనాలు ఉన్నా, అన్ని పుస్తకాలు ఉన్నా, అంతమంది రాసిన ఒకే ఒక సారాంశం. ఈ బైబిల్ ఉన్న గొప్పతనం ఏంటంటే యేసు ఈసారి గొర్రెపిల్లకి రాట్లే, యూదా గోత్రపు సింహంగా వస్తున్నాడు. హల్లెలూయా. ఓ ఇస్ కమింగ్. మహిమలో వస్తున్నాడు, ఊహించలేని స్థితిలో వస్తున్నాడు. ఆత్మీయమైన నిర్లక్ష్యం నిద్రపోతున్నా ఉన్నా నువ్వు. ఆయన వచ్చినప్పుడు ప్రభువా ఇంత మహిమ, ఈ మహిమని భూమి మీద ఎందుకు నేను కనపరచలేకపోయాను. ఆ రోజు నువ్వు పశ్చాత్తాపడిన ప్రయోజనం ఉండదు. మీకు మాట చెప్తాను, పర్లోకంలో నేను నీకు ఎవడో చెప్పడం, ఆ మహిమ చూసి నువ్వే నోరిపి హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం మీకు ఆటో సిస్టమ్ అది. ఎందుకంటే మహిమ చూశారు, ఆయన చూడమని మీరు స్తుతించడం చాలా గొప్ప విషయం. హల్లెలూయా. వింటున్నారా? థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఈ పత్రిక ఎవరు రాశారు? ఇప్పుడు పేతురు రాశాడు. ఎవరికి రాశాడు? యేసు జాతనండి. యేసుని శరీరధారిగా ఉన్నప్పుడు చూడని సంఘానికి రాశాడు. నా మాట జాగ్రత్త అర్థం చేసుకోవాలి. ఎవరికి రాశాడు ఈ పత్రిక? యేసుని చూడలేదు. వీరు చూసినట్టు యేసుని వారు చూడలేదు. యేసుని చూడని వారికి చూసిన పేతురు పత్రిక రాస్తున్నాడు. ఇది మీకు బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, వాక్యం మీకు అర్థం. అదే 2 పేతురు పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనం చదువుదాం. చదవండి. ఏలయనగా చమత్కారంగా కల్పించిన కథలు జాతనండి. అల్లికొల్లి మాట కాదు మేము చెప్పేది. పేతురు అంటున్నాడు సంఘానికి, మేము చెప్పేది మిమ్మల్ని మురిపించే మాట కాదు, నీకు నచ్చి టేస్టీ ఉండే వాక్యం కాదు నేను చెప్పేది. చదువు. కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, మన ప్రభువైన ఓ మై గాడ్ పదాల శక్తిని కాదన్నా, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడ మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వు బైబిల్లో ఎక్కడ తిరిగిరా, ఏ రాకడనే వెళ్ళరా, ఆయన రాకడ వస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. నీకు అర్థమవుతుందా? మనం ఎక్కడికి వెళ్ళి తిరిగి వచ్చినా ఆయన రాకడ మాత్రం సత్యం. హల్లెలూయా. చదువు. ఆయన రాకడను మేము మీకు తెలపలేదు గాని ఆయన మహత్యమును, His majesty, His glory, His power. యేసు ఎప్పుడు చూసినా ఈ అన్నయ్య అందరూ యేసు అంటాడు. మనందరూ చేసి ఒకరోజు అప్పుడు అర్థమవుతుంది ఆ యేసు బుర్రలేని ప్రవర్తన చేయదు. దేవుని సంగమా, నీకు గొప్ప అనుకోక నీ పిట్ట జ్ఞానంలో మహాజ్ఞానం కలిగిన దేవుని అర్థం చేసుకోవడం ప్రయత్నించక బుర్ర పేలిపోతుంది. అందుకే ఆత్మచేత గ్రహించాలి. దేవునికి ఇస్తూ ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై. చూసారా సాక్షిస్తున్నాడు పౌలు. క్షమించండి, పేతురు దేని గురించి సాక్షిస్తున్నాడు? యేసుక్రీస్తు మహిమను. ఆత్మే కన్నులారా, ఏ కన్నులారా చూసాం? ఆత్మనేత్రాలు కాదు, ఈ బలిగుడ్డులో మేము చూసాం. హల్లెలూయా హల్లెలూయా. ఇట్స్ ఇంట్రెస్టింగ్. కమ్ ఆన్, గో హెడ్. కన్నులారా చూచిన వారమై తెలిపితిమి ఈయన నా ప్రియ కుమారుడు. ఇప్పుడు ఇవి మేము చెప్పేవి ఊహించుకుని చెప్పేవి కాదు. చమత్కారంగా మేము మిమ్మల్ని మురిపించి మెరిపించి మరుగు చేసి చెప్పేది కాదు. నేను చెప్పేది వాస్తవం అని చెప్తున్నాను. మేము ఏది కనులారా చూసాం అదే చెప్తున్నాను. మీకు గుర్తుందా ఒకటి? యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు సెనాయి పర్వతాలు అనేకమైన పర్వతాలు ఉన్నాయి. గొల్గొతా అని, గొల్గొతా కొండని, ఇంకేం పేర్లు ఉన్నాయి, సీయోన్ కొండని, కోరే పర్వతం అని, అలాగే పర్వతాలు కబోర్ అనే ఒక పర్వతం. ఇవన్నీ పరిశుద్ధ పర్వతాలు, దేవుని సన్నిధి కలిగిన పర్వతం. యెరూషలేము చుట్టూ ఉండే పర్వతాలు. అందులో ఒక పర్వతం, ఎత్తైన పర్వతం కబోర్. అందుకని యేసు దిగుతున్నా మత్తయి 17వ అధ్యాయం మొదటి 7 వచనాలు గమనిస్తే ఆ 7 వచనాలు యేసు ముగ్గురిని తీసుకుని వెళ్ళాడు పైకి. పేతురు, యోహాను, ఆ పేతురే సాక్ష్యం ఇస్తున్నాడు. అడిగిన కదా యేసుని స్వయాన చూసిన ఈ పేతురు చూడని సంఘానికి సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా.
థ్యాంక్ యూ. ఇక అమ్మమ్మ సాక్ష్యం ఇస్తున్నాడు. చదువు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము. ఆ విన్నది శబ్దలా ఉందని మీకు మాట చెప్తాను. ఆ ముగ్గురికి ఆ శబ్దం వచ్చేసరికి, ఆ మాట వినపడేసరికి సక్కలో ఎముకలో ఉన్న శక్తి జరిగింది తప్ప నరాలు బలహీనం అయిపోయాయి. చచ్చిన వాళ్ళే పడి ఉన్నారు. మీకు రాత్రి కూడా చెప్పాను, గుర్తుందా? గ్లౌస్ వేసుకున్నాను వచ్చేకి పని చేస్తున్నది. ఇది ఏది పని చేస్తున్నట్టు కనబడుతుంది? గ్లౌస్ పని చేస్తున్నట్టు కనబడుతుంది, కానీ వాస్తవం ఏది పని చేస్తుంది లోన? అది. ఇప్పుడు గ్లౌస్ తీసేస్తే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు గ్లౌస్ పని చేసింది అనుకున్నాను. వాస్తవంగా లోన్ నుంచి చేయి పని చేస్తుంది. జాగ్రత్తనండి. యేసు ఈ ముగ్గురు తీసుకుని కబూరు పర్వతం పైకి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశాడు తెలుసా? మానవ శరీరం అనే గ్లౌజ్ తీసి పరలోక మహిమను ఆ ముగ్గురికి ఇలా చూపించాడు. ఇది నేను. హల్లెలూయా. మై గాడ్, జీసస్. హల్లెలూయా. ఆయన మహత్యమును చూశారు కన్నులారా. హల్లెలూయా. చచ్చిన వారు పడి ఉన్నారు. బైబిల్ సర్వీస్. మీ పక్కన అడగండి, నాకు ఇంకా ఎలా చెప్పాలో నాకు చాలా గొప్ప చెప్పాలని యేసు గురించి. యేసు అంటే ఏమనుకుంటున్నావు? మీ పక్కన అడగండి, యేసు అంటే ఏమనుకుంటున్నావు? ఓ మై గాడ్, మై గాడ్. పరలోక మహిమ స్థాయిలోనే ఉంది. అంత కరుడైన చదువు అను శబ్దము మహాదివ్య మహిమ నుండి. మహాదివ్య మహిమ. ఆ పదాల పవర్ మీకు తెలుస్తుందా? మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా, అంటే తండ్రి పొగడతలు కుమారుడు పొందుకున్నాడు. మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద, మేము సాక్ష్యమిస్తున్నాడు పేతురు, ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము. ఇప్పుడు మీ పక్కన చెప్పండి, మనం వింటున్నది ప్రవచన వాక్యం. ప్రవచన వాక్యం. హల్లెలూయా. మీకు విషయం చెప్తాను నేను. ఇంతకు వాక్యాన్ని బైబిల్ ఎన్ని భాగాల కింద డివైడ్ చేశారు? 3. ఒకటి పాత నిబంధన, సువార్తలు. పాత నిబంధన ఎవరికి సూచన? ప్రవక్త. సువార్తలు ఎవరు ప్రత్యేకతగా? రక్షకుడైన యేసు. అక్కడ నుంచి మిగతా అపోస్తల కార్యం నుంచి ప్రకటన వారికి ఎవరు? అపోస్తలులు. ఇప్పుడు చూడ సీన్ ఎంత అద్భుతంగా ఉందో. యేసు ఎప్పుడైతే తన శరీరం పక్కన పెట్టి గ్లౌజ్ తీసి ఒరిజినల్ చెయ్యలాగైతే కనబడుతుందో ఆయన మహిమను చూపించాడో, ఆ సమయంలో ఏలియా మోషే ఇద్దరు ప్రత్యక్షమయ్యారు. ఏమయ్యారు? అక్కడ రాసేటప్పుడు బాగా రాస్తాడు, జాగ్రత్త రాస్తాడు. ముందు మోషే పేరు ఉంటుంది. మీరు మధ్యేశ్వర 17వ అధ్యాయంలో తీయదు. మీరు అక్కడ చదివితే మీకు అది శ్రద్ధ ఉంటే చదవండి, వాక్యం బాగుపడతారు, కుటుంబాలు బాగోదు. వినండి, ముందు మోషే పేరు, తర్వాత ఏలియా పేరు. దేవుడు ప్రతి విషయం చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు రాసేటప్పుడు. ఆమె అడ్డదూరం రాస్తున్నాం, ఏదో ఉత్తరాయణం అనుకోండి. ఇప్పుడు వీళ్ళని ఏదో రాస్తున్నాం లేదు, అద్భుతం. అందులో మళ్ళీ గ్రామాల కూతురు బోర్డు ఉంటారు. సరే, ఇప్పుడు ఆ పాయింట్ కాదు, కానీ దేవుడు రాసేది చాలా జాగ్రత్త తీసుకున్నాడు. ముందు ఎవరి పేరు పెట్టాడు? తర్వాత ఏలియా. నన్ను అడగండి, అది కూడా ఉంటుంది అందులో. నన్ను అడగండి, అది కూడా ఉంటుంది అందులో. ఆర్డర్ కూడా ఉంటుంది దాంట్లో, క్రమం కూడా ఉంటుంది దాంట్లో, ఉంటుంది. ఎందుకో చెప్పనా? చూడండి, పాత నిబంధనలు అంటే 2 ఉన్నాయి దాంట్లో. ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రం. 2వ భాగం ప్రవక్తల ద్వారా ప్రవచనాలు. ఇది పాత నిబంధన. అంటే ఇప్పుడు మోషే, ఏలియా ఎవరిని సూచిస్తున్నారు? పాత నిబంధన. అక్కడ ఎవరు నిలబడ్డారు మధ్యలో? యేసు, వాక్యమైన వాడు, మహిమ కలిగిన వాడు. ఆ
అక్కడ కింద ఉన్నవాళ్ళు ఎవరు? కొత్త నిబంధనలు ఉన్నాం, తర్వాత చేయబడిన అపోస్తులు. అంటే పాత నిబంధన ఉంది, క్రొత్త నిబంధన ఉంది. ఈ రెండు కలిపి ఉన్నవాడే మధ్యలో యేసు నిలబడ్డాడు. ఆ ఇద్దరు కూడా ఎందుకు వచ్చారు అది కూడా మీకు తెలియాలి. ఆ రాసేయడం కూడా పరిశుద్ధాత్మను రాయిస్తున్న ఆ మత్తయితో చాలా జాగ్రత్త రాయించాడు. ముందు ఎవరి పేరు? మోషే. జాగ్రత్త సంగమ. రెండోది ఏలియా. ఇప్పుడు జాగ్రత్త. వీళ్ళిద్దరూ చనిపోయింది ఎవరు? మోషే, ఏలియా. ఎవరు చనిపోయారు? మోషే. మోషే చనిపోయాడు, చచ్చిపోయాడు. ఏలియా బ్రతుకుంటానంటే వెళ్ళిపోయాడు పైకి. జాగ్రత్త. యేసు రాకడలో వచ్చినప్పుడు ముందు ఎవరు లేపడతారు? మృతులైన వారు, మోషే వలె చనిపోయిన వారు, క్రీస్తునందు నిద్రించారు వారు మొదటి లేపబడతారు. తర్వాత సజీవులై ఏలియా లాగా ఉన్నవారు తర్వాత లేపబడతారు. నువ్వు ఈ వాక్యం నమ్మలేదంటే నీ కంట మరి దీనాతి నిర్ణయ స్థితి పిచ్చగడ కూడా ఉండదేమో. ఆయన వాక్యం పర్ఫెక్ట్. ఆ వాక్యాన్ని వదిలి లోకంలో వాటిని పరిగెడుతుంటాడు. మెంటల్ దా ఎందుకో తిట్టాలనిపిస్తుంది. నేను చూస్తాను లోకంలో మనుషులు చెప్పే మాటలు వాటిని పట్టుకుని ఆధారం చేసుకుని జీవితాలు పాడు చేసుకుంటూ కుటుంబాలు నాశనం చేసుకుంటూ దేవుని వాక్యం ఆధారం చేస్తున్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా మెడ మీద కత్తిపోయినా వాడు నిజాగా నిలబడదు. ఎందుకంటే వాక్యం ఎన్నడూ కథించబడదు. దాన్ని ఆధారం చేస్తున్నాడు. వాడు ఎన్నడూ కథలు తిరుడే ప్రభువు. అంటే దుమ్మాటుంటే చేతులు దుక్కున్నట్టు దుక్కుతున్నారు, లేదా ప్రభుని కనపరుస్తున్నాం. నాకు తెలియదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. థాంక్యూ హోలీ స్పిరిట్ గాడ్. ఒక్కసారి ఏలియా ఉన్నాడు, మోషే ఉన్నాడు. ఆగండి. యేసు చెప్పాడు, పరిచయం చేసేది లేదని ముగ్గురికి లేదు. చెప్పండి. లేదు. చేయలేదు. వాళ్ళకి తెలుసు అది మోషేది, ఇది ఏలియా. ఎవరు చెప్పారు? దేవుని రాజ్యం అంటే ఏంటో తెలుసా? నీకెవరు పరిచయం చేయరక చూడగానే ఆ ప్రవక్త జఫన్యా గారు, ఓ యెషయా గారు. పరలోకంలో ఉన్న మహిమ ఏంటో తెలుసా? ఎవరిని పరిచయం చేసుకోరు, కానీ అందరినీ పరిచయం అవుతుంది. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. వాట్ ఎ వండర్ ఇట్ ఈస్. ఇప్పుడు నా ప్రశ్న అంతా మీకు కూడా రావాల్సిన ప్రశ్న ఏంటంటే, యేసు ముగ్గురిని అక్కడికి ఎందుకు తీసుకెళ్ళాడు? ఆ మహిమను చూపిస్తూ భూమిలో లేని ఇద్దరిని ఎందుకు మళ్ళీ అక్కడ తీసుకొచ్చాడు? ఇదంతా ఏం చెప్పాలనుకున్నాడు యేసు అని అంటే ఒకటే. ఇప్పుడు చూడండి, అక్కడ పాత నిబంధన ఉంది, మోషే, ఏలియా. ఇటు కొత్త నిబంధనలో ముగ్గురు అపోస్తలులు ఉన్నారు. పేతురు, యోహాను, యాకోబు ముగ్గురు ఉన్నారు. జాగ్రత్త, డోంట్ మిస్ ఇట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, వారి మధ్యలో ఆయన ఉన్నాడు. వారి మధ్యలో ఆయన ఉన్నాడు. చెప్పండి, వారి మధ్యలో ఆయన ఉన్నాడు. వారి మధ్యలో ఆయన ఉన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ సీన్ అంతా జాగ్రత్త గమనిస్తే మనం బైబిల్లో 66 పుస్తకాల్లో రాయబడిన ప్రతి ప్రవచనం యేసు తన రాజ్యంలోకి వస్తున్నాడని చెప్పడానికి పెద్ద నిదర్శనం. హల్లెలూయా. ఎక్కడికి వస్తున్నాడు? తన రాజ్యంలోనికి. చెప్పండి, యేసు దేనికోసం వస్తున్నాడు? ఆయన రాజ్యం, తన రాజ్యం కోసం. ఆ రాజ్యం ఎవరో తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో రెండు చాలా ప్రాముఖ్యమైనవి, చాలా మంది తెలియని ఈ విషయం. నికోదేము వచ్చి, బైబిల్ యోహాను 3వ అధ్యాయంలో నికోదేము వచ్చి యేసుని అడుగుతున్నాడు, పరలోక రాజ్యంలో ప్రవేశించుటకు నేనేం చేయగలను? ప్రభు దాని సమాధానం ఏం చెప్పాడు తెలుసా? ఒకడు నీటి మూలముగాను
ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేడు, ఎంటర్ అవ్వలేడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకో దగ్గర ఉంటది, దేవుని రాజ్యమునకు వారసులమై ఉండుట. ప్రవేశించడం వేరు, రాజ్యంలోకి వారసులై ఉండడం వేరు. రెండు వేరు, రెండు ఒకటి కాదు. సో డోంట్ మిస్ ఎనీథింగ్ ఇన్ దిస్. బైబిల్ తెలియకపోతే తెగినట్టు ఉండి నేర్చుకో, దానిలో జీవించు. దేవుళ్ళారా, ఈ ఉద్యోగాలు ఇవన్నీ మంచిదే, ఈ పొట్టకూటి కోసం ఇవన్నీ, కానీ నిత్య జీవం నీ ఆత్మ అన్న నువ్వు యుగ యుగాలు జీవించాలంటే దేవుని వాక్యం ఆత్మ అవసరం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంటే దేవుని రాజ్యంలో ప్రవేశించడం వేరు, వారసులై ఉండటం వేరు. మీకు అర్థమని చెప్తాను. ఇప్పుడు మీరు ఈ క్యాంపస్ అంతా ఎవరిది? చెప్పండి, ఈ క్యాంపస్ అంతా ఎవరిది? ఆపత్తికి వెళ్ళద్దు, అవును చెప్పండి. నాది కాదు. పోనీ మా మమ్మీ డాడీది, అంతేనా? రైట్, ఓకే. మరి మీరందరూ లోపలికి వచ్చారు లేదా? వచ్చాం. ఎందులో చేపట్టుకెళ్తారు మీరు? చెప్పండి. అయ్యి నానంటవా? బయటకు తోసేయగలరు. కొన్ని ఆయిల్ నీకంటవా? ముసలి పరమచ్చి తోసేయగలరు బయటకు. హల్లెలూయా. హల్లెలూయా. అంతేనా కదా? చెప్పండి. మీరు ప్రవేశించారే కానీ ఇందులో మీకు ఏ హక్కు లేదు. ఇప్పుడు వారసులు ఎవరు? మీరు. నేను, నా తోబుట్లు, మా పిల్లలు వారసులమే. అంటే మాకు హక్కు ఉంది. జాగ్రత్త. దేవుని రాజ్యంలో ప్రవేశించడం అంటే దాని అర్థం ఏంటంటే, ఎవరైతే యేసు రక్షకుడని విశ్వసించి ఆయన్ని స్వీకరిస్తారో వారికి దేవుడు ఏం అర్హత ఇస్తాడు తెలుసా? పరలోక రాజ్యంలో ప్రవేశించే అర్హత నీకు ఇస్తాడు. కానీ దేవుని రాజ్యంలో వారసులై ఉండేవారు ఎవరో తెలుసా? యేసు ప్రభువుని నమ్మిన వారు కాదు. కేవలం యేసు నా రక్షకుడు, నేను ఆయన కొరకే జీవిస్తాను, శ్రమలైనా, బాధలైనా, నష్టమైన, ఇరుకులైనా, నిందల అవమానాలైనా, నన్ను చంపిన, నన్ను హేళన చేసిన, గేలి చేసిన, నన్ను తృణీకరించిన, నన్ను విసర్జించిన, యేసు కొరకే నేను జీవిస్తాను అని శ్రమలు ఎవరైతే అనుభవిస్తారో బహుమానములు పొందే అర్హత, ఆ స్వాస్యం వారికి మాత్రం ఇస్తారు. హల్లెలూయా. మీకు ఇంకా బాగా అర్థం చెప్తాను. చెప్పచ్చా? చెప్పండి. స్కూల్స్లో ప్రోగ్రామ్స్ అవుతాయి కదా, అవుతాయి కదా. అవుతాయి. పెద్ద వ్యాలిడేటరీ ఫ్యామిలీ యాన్యువల్ ఫంక్షన్ అవుతుంది. పిల్లలు అందరూ కూర్చుంటారు స్కూల్లో. ఆ స్కూల్ జాయిన్ అయిన పిల్లలందరూ కూడా, అందరూ స్టూడెంట్స్ అన్న వాళ్ళు అందరూ కూర్చుంటారు. కానీ ఆ రోజు ప్రైజెస్ కొంతమంది తీసుకుంటారు. పరలోకంలో కూర్చొని అందరూ బహుమానం తీసుకుని చప్పటి పట్టే సీన్లు ఉండగా అవి వెళ్ళకట్టలేని, అది నీ స్వాస్యం, నీకు హక్కు ఉంది. అవి వర్ణించడం కూడా సరిపోవాయి. నీ బర్త్డేకి ఇచ్చే దిగ్మాల గిఫ్ట్ కాదు, ప్లాస్టిక్ డబ్బులలోనూ రేకుల సామాను. నో, ఇన్వాల్యుబుల్ రివార్డ్స్. నా కుమారుడా, నీకు నిజం కట్టుకున్నప్పుడు, నీకు బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు కూడా నా పరిచయంలో వెళ్ళావు, నేను గుర్తించాను. ఎప్పుడు ప్రభు అంటే, ఈరోజు నేను రికార్డ్ చేశాను, నువ్వు ఈ బహుమానం పొందులు కలుగుడు. మీరందరూ అలా కూర్చుంటారు, నేను బహుమానం తీసుకుంటే ఒక పక్కన చప్పట్లు కొడుతూ దుఃఖిస్తాను. అక్కడికి ఏమవ్వదు. ఇవి చెప్పండి, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తే సరిపోతుందా? దేవుని రాజ్యంలో వారసులై ఉండడం చాలా అవసరం. దేవుని వారసులై ఉండడం అవసరం. ఆగండి. పరలోకంలో స్థానం అంటే చాలా అనుకుంటే ప్రమాదం. అది ఎలా ఉంటుందంటే, ఒక ఇల్లు ఊహించాలి. దేవుడికి ఒక ఇల్లు ఇచ్చాడు. పరలోకంలో కిటికీలు లేవు, తలుపులు లేవు, ఫ్యాన్లు లేవు, మంచం లేవు, గిన్నెలు లేవు, స్టవ్ లేవు, నీళ్ళు ఫెసిలిటీ లేవు, ఏమీ లేవు. ఇల్లు ఇచ్చాడు అంటే పప్పు ఉంది, కింద ఫ్లోర్ ఉంది, గోడలు ఉన్నాయి, ఏమీ లేవు. దాంట్లో ఎంతకాలం ఉండాలి? అందులో
భూమి మీద 70-80 సంవత్సరాలు కాదు, యుగ యుగాలు ఉండాలి. ఏమి లేకుండా ఉంటావా అందులో? అంటే ఒక దిగ్మాల జీవితం నీకు పర్వతంలో క్రీస్తు కొరకు నిలబడలేవా? కొంచెం త్యాగం క్రీస్తు కొరకు. ఇప్పుడు చెప్పండి, అపోస్తలులు దేవుడు ఏమి ఇచ్చుంటాడు? సింహాసనాలు ఇచ్చాడు వాళ్ళకి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది కాదు పరలోకంలో ప్రవేశిస్తున్న సక్కం పెట్టుకోక ఆ రోజు చూడండి, పరలోకంలో ప్రవేశించడం ఒక ఎత్తు అయితే, భక్తులు ఇప్పుడు పెద్ద పెద్ద భక్తులు వారి శరీరాన్ని కూడా వాళ్ళు లెక్క చేయలేదు ప్రభు కోసం. ప్రభువే ప్రాణం పెట్టారు. రాత్రి కూడా నేను చెప్పినట్టు గుర్తు, సేవకులు పెద్ద పెద్ద దైవజనులు రోగ్రస్తులై చనిపోయారు. భక్త సింగ్ గారు అయితే 12 సంవత్సరాలు రోగిగా మంచం మీద పడి ఉన్నాడు. అంటే పాపం చేశాడైనా వాడి శరీరాన్ని కేర్ చేయగలరు ప్రభు కోసం. ఉపవాసాలు ప్రార్థనలు, కన్నీరు కన్నీరు కన్నీరు, భారం ప్రభు కొరకు భారం. ఆయన కొరకు నిలబడాలి. యేసు గారు చనిపోయేటప్పుడు భయంకరమైన జాండీస్ అయింది. చనిపోతున్నప్పుడు ఆయన చుట్టూ ఆయన శిష్యులు, ఇప్పుడు ఉన్న దైవజనులు, వారితో మాట్లాడాడంట. చనిపోతున్నప్పుడు స్పూన్తో నీళ్ళు వేసుకుని కూడా వెళ్ళట్లేదు ఆయనకి. ఏమైనా సాక్ష్యం. అలాంటి పరిస్థితులు కూడా యేసు గారు ఏమన్నా తెలుసా, మరణ పడవచ్చు. ఆ పక్కన జాంబీస్ గారు అంటున్నాడు, అన్నాడంట, అరే ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి ప్రభు అంటే ఒకసారి లేక ప్రార్థన చేయండి. ఇంకొకసారి లేపితే దేశాన్ని కుదిపేస్తాను వేసుకోరు. ఏంటి చచ్చిపోతుంది కూడా ఆ మాట నన్ను కదిలిచ్చేసింది. ఏం చేస్తున్నాను ప్రభు కొరకు నేను అసలు అదే సేవకుడు చెప్పిన మాట అద్భుతం. ఒక్కసారి ప్రభుని అడగడరా మీరు, నాకు ఇంకొక అవకాశం, దేశాన్ని కదిపేస్తాను క్రీస్తు కొరకు. గుడికి రావడానికి ఏడుపు నీకు నీకేమున్నాయా నీ బహుమానాలు? నువ్వేదో అక్కడ భూమి మీద సాధిస్తున్నావు. యు ఆర్ ఎ ఫూల్. నీ అంత బుద్ధి నీకు లేదు. ఎందుకంటే ఈ కళ్ళుతో చూడడానికి ప్రయత్నిస్తున్నావు ఆత్మ విషయం. ఈ చెవుతో వినడానికి నువ్వు ఇష్టపడుతున్నావు, ఈ హృదయంతో గ్రహించడానికి ఇష్టపడుతున్నావు. ఇట్ కెన్ బి నెవర్ సీన్ లైక్ దట్. అలా చూడలేదు. ఆయన మరుగు చేస్తాడు, ఆత్మ నేతలకు ఇస్తాడు, ఆశ కలిగిన హృదయాలకు బయలుపరుస్తాడు. క్రీస్తు కొరకు నీకు ఆరాటంగా ఏమన్నా వస్తుంది? Did you any time live specially for Jesus? You may enter into the kingdom of God, but you may not have inheritance in His kingdom because you never lived for Jesus. నెంబర్ వచ్చే నన్ను అన్నారు, ప్రభువా నేను ఇప్పుడు ఏ నోరు జారిన నేను ఏం పని చేసినా నీకు అప్పకింత వస్తుంది. ఓకే, బాధేస్తుంది, తట్టుకోలేకపోతున్నా. అయినా కూడా నువ్వు మహిమ పొందాలి. ఆయన చూడలేదు ఇవన్నీ మాట్లాడే ఆయన బహుమానం కూడా. నువ్వు కొంచెం క్రీస్తు నిలబడితే యుగ యుగాలు తరగని వెల మారని నువ్వు ఊహించలేని గొప్ప బహుమానానికి కూడా ఇస్తుంది. డోంట్ మిస్ ఇట్, డోంట్ మిస్ ఇట్. మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా ప్రైజెస్ తీసుకుంటుంటే, గిఫ్ట్స్ తీసుకుంటే, మీ ప్రిన్సిపల్, మీ ఎక్స్ నుంచో, చీఫ్ గెస్ట్ నుంచో మీకు ఏం రాకపోతే మీరు ఏం ఫీల్ అవుతారు? తీసుకొని అని అంటే ఇంకా దాని గురించి మనం మాట్లాడాలి. కనీసం మీకు ఎక్కడ నొచ్చుకోవాలి కదా, నేను కూడా అలా ప్రైజ్ తీసుకుంటాను బాగుంది. మీ తల్లిదండ్రులు ఏమనుకుంటారు, బా ఆ పిల్లోడు నా కొడుకు అయితే బాగుంది, ఆ అమ్మాయి నా కూతురు, ఎవరికైనా అనిపించినప్పుడు ఆ ఫైట్ నేచర్ నీకున్నా, ఆ పోరాడే తత్వం నీకున్నా, ఎవరేమనుకున్నా పర్లేదు, వేసుకోవాలి. నేను ఉంటాను. మనుషులు ఎవరు చూడరు, మనుషులు నేను తృణీకరిస్తాను, కానీ ఆయన పైనుంచి ఇలా చూస్తాడు.
రికార్డ్ దిస్ పాయింట్ చెప్తాడు. లిఖించండి, రిజిస్టర్ చేయండి. ఆ రోజు న్యాయ సింహాసనం ఎదుట మనం నిలబడినప్పుడు నిన్ను నరకానికి తోయడు. వినండి, 2 సింహాసనాలు ఉన్నాయి. ఒకటి క్రీస్తు ఆసీనుడయ్యే సింహాసనం ఒకటి, ఒకటి ధవళ వర్ణం కలిగిన సింహాసనం ఒకటి. ఆ ధవళ వర్ణం కలిగిన సింహాసనం మీద దేవుడిని యెహోవా కూర్చుని సమస్త మానవాళికి, అంటే ఎవరంటే నరకానికి పోయే వాళ్ళకి తీర్పు తీరుస్తాడు. యేసుని విసర్జించిన వాళ్ళకి తీర్పు తీరుస్తాడు. దేనికో తెలుసా? బహుమానాలు ఇవ్వడం కాదు, నరకంలో ఎవరిని ఏ తీవ్రతలో వేడిలో ఉంచాలో అని తీర్పు తీరుస్తాడు. కానీ క్రీస్తు సింహాసనం దగ్గర నిలబడినోళ్ళు వాళ్ళు నరకానికి కాదు, మరి ఏ బహుమానాలు పొందాలన్న దానికి తీర్పు పొందాలి. కొంచెం మీకు అర్థమైతే గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎంత అద్భుతమైన దేవుడి మీద. డోంట్ మిస్ దిస్ ఛాన్స్. నేను ఇంకా సజీవుల సంఖ్యలో ఎందుకు ఉంచాడు? వీళ్ళు దేవుడి సేవకుడిగా ప్రవచిస్తున్నాను ఇక్కడ నుంచి. నీకు ఇంకా అవకాశం ఎందుకు ఇచ్చాడు, ఆయుష్ ఎందుకు ఇచ్చాడంటే నీ పరిస్థితి చూసి ఏడవడానికి, కృంగిపోవడానికి, బాధపడి జారిపోవడానికి కాదు. ఇప్పటికైనా క్రీస్తు కొరకు నువ్వు నిలబడితే నీ కొరకు బహుమానాలు నీ పేరు మీద ఉన్నాయి. నీ పేరు మీద ఉన్నాయి. సుజానా నీ పేరు మీద ఉన్నాయి. సుగలమ నీ పేరు మీద ఉన్నాయి. ప్రెస్కిలా నీ పేరు మీద ఉన్నాయి బహుమానాలు. షారో నీ పేరు మీద ఉన్నాయి. నీ పేరు మీద వెల కట్టలేని బహుమానాలు ఉన్నాయి. చూడు, నీ పేరు లేకపోతే అది వేరే విషయం. నీ పేరుని, ఓ మై గాడ్ ఐఎమ్ ఫీలింగ్ దిస్ పవర్ లార్డ్, థ్యాంక్ యూ. నీ పేరుని నువ్వు పొందబోతావు చూసా, నీ చేతి అమలు చూసా, అది నిన్ను బాధించేస్తుంది పరలోకం. ఇల్లు మాది, ఏదో కారణం చేత ఇది నాకు రాదంటారు. నాదని తెలిసి నన్నే ఇక్కడ రానిపోతే ఒకసారి ఊహించు, ఒకసారి ఊహించు. హౌ డు యు మిస్ దట్? బుద్ధునా? కొద్దిగా ఆలోచన ఉందా నీకు? దేవుని వాక్యం అంటే ప్రభు అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? ఒక ఇంట్లోనూ బొచ్చులు గిచ్చులు గ్యాస్ వండుకోవడం ఏనా ఉంటావా ఇంట్లో? మాట్లాడేవాడు ఉంటావా? పడుకోవడానికి తిండి లేదు, మంచం లేదు, ఏమీ లేదు అక్కడ. ఫ్యాన్లు లేదు, స్విచ్లు లేవు, బల్బులు లేవు, కిటికీలు లేవు, తలుపులే లేవు. ఇల్లు అయితే బోడి ఇల్లు. మీ పక్కన బోడి ఇల్లు ఉంటావా? మీరు నవ్వుతున్నారు. దేవుడు యుగ యుగాలు ఉండాలి అక్కడ. మీకేదో సరదాగా ఉన్నది. ఈ సరదా మాటలు చెప్పడం నేను రాలేదు. అంత విలువైన ఉద్యోగం వదిలేసి దేవుని సత్యం ప్రకటించడానికి వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థం అవుతుంది? థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఆ పర్వతం మీద పేతురు, యోహాను, యాకోబు యొక్క ఫీలింగ్స్ ఎలా ఉంటాయి చెప్పండి? ఎలా ఉంటాయి వినండి. అందుకే పేతురు ఒక స్పీడ్ కదా, వెంటనే అన్నాడు, ప్రభువా నీకో గుడారం. ఈయన డిసైడ్ చేసుకున్నాడు. ఈ పెద్దగాడు ఏరియాకు ఒక గుడారం, మోషకు ఒక గుడారం. ఇక మనకి ఎదగలదు. మీకేమన్నా కొంచెం నాకు వెలుగుతున్న బుర్రకి వినండి. సినిమా అంతా దేవుడు చూపించలే, చిన్న ట్రైలర్ చూపించాడు అంతే. ఆ ట్రైలర్ కి పేతురు, ఇంకా నేను కొండ దిగను, ఈ మహిమలోనే నేను ఉంటాను, మీరు కూడా ఇక్కడ ఉండిపోండి అంటున్నాడు. మై గాడ్, మై గాడ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. ఆ ట్రైలర్ కంత అట్రాక్ట్ అయిపోతే పేతురు నిజంగా మనం ఆ పరలోకంలో అడిగి పెట్టిన తర్వాత నువ్వు ఏ బహుమానం నీ పేరు మీద ఉన్నది పొందకపోతే దాన్ని కట్టమించిన ఘోరమైన అవమానం నేను అయిపోలేదు. అర్థమైతే దేవుని స్తోత్రం చెల్లించాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. కింద వచ్చిన ఒకసారి చదువు. నువ్వు ఎక్కడ ఇస్తాను ఎవరు చదువు? ఓకే, లెటర్ ఓకే చదువు. ఎక్కడ స్టాప్ సార్? మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. హలో సిస్టర్, నువ్వు ఎక్కడ ముగించు? అక్కడ నుంచి కంటిన్యూ. మరియు మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము. వినండి,
ఇప్పుడు చూసింది ఏంటి? వాళ్ళు గొప్ప మహిమ చూశారు కొండ మీద, ఆ పర్వతం మీద. పేతురు అన్నాడు, మేము వెళ్ళం ఇక్కడ నుంచి, మీరు ఊడిపోండి, ఎందుకంటే మీరు మేము ఊడిపోతాం ఇక్కడ. ఆ చిన్న ట్రైలర్కి. ఇప్పుడు పేతురు ఏమన్నాడు? మళ్ళీ చదవం, ఆ ఒక్క చదువు. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము, ఇంతకంటే గొప్ప ప్రవచన వాక్యం మనకుంది. తెల్లవారు వేకువ చుక్క, తెల్లవారు వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి కలిగిన చోటున వెలిగించు దీపమై ఉన్నట్టున్నది. మీకు అర్థమే చెప్తాను. పేతురు ఏమన్నాడు? నీకు కూడా గుడారాలు వేసేస్తే ఇక్కడ ఉండిపోతాం మనం, ఇంకా ఆ లోపల మనకు లేదు, ఇదే బాగుంది, హాయిగా ఉంది అన్నవాడు ఇప్పుడు ఏమన్నా అంటున్నాడు తెలుసా? మాకైతే చాలా ఆహ్లాదకరం, చాలా గొప్పగా ఉంది, మీరు చూడలేదని అంటూనే ఆ మహిమ గురించి మాట్లాడుతూ, యేసు గురించి తండ్రి పలికిన మాటలు మాట్లాడుతూ జ్ఞాపకం చేస్తూ, యేసుని చూడని కొండ మీద అనుభవం లేని సంఘానికి ఒక ప్రోత్సాహకరమైన మాట రాస్తున్నాడు. దీనికంటే గొప్ప అనుభవం మీరు పొందొచ్చు అంటున్నాడు. ఏమంటున్నాడు? ఎక్కడ? పరలోకంకి వెళ్ళినప్పుడు కాదు, భూమిదే. అదేంటో తెలుసా? మళ్ళీ అమ్మక చదువు. తెల్లవారు వేకువ చుక్క. వినండి, తెల్లవారు అన్న చెప్పండి. తెల్లవారు అంటే వెలిగించబడ్డాడు. తెల్లవారు వేకువ చుక్క. వేకువ చుక్క అంటే యేసు. ఆ యేసు, వెలుగై ఉన్న యేసు. ఒక పాట ఉంది, ఎస్ఆర్పులో పాట పాడారు. అంధకారంలో వెన్నెల. ఒక పాట ఉంది కదా, వెన్నెలంట. అనేటి అంధకారంలో ఏమిస్తాడంట? వెన్నెలగా ఉంటాడంట. బైబిల్లో వేసిన అక్కడ వెన్నెల అని చెప్పిందా? దిక్కుమాల రాసిన ఎవడో వెళ్ళి వెన్నెల కాదు, వెలుగు. వెన్నెల అంటే అర్థం ఏంటో తెలుసా? స్వయంగా దానికి వెలుగు లేదు. చంద్రుడికి స్వయం వెలుగు లేదు, సూర్యుడి నుంచి వచ్చే వెలుగు నుంచి మనకు వస్తుంది. కానీ ఏ సాదా లేదు, ఆయనే వెలుగై ఉన్నాడు. హల్లెలూయా. వెలుగును వస్త్రంగా కప్పుకున్న మహాగణుడే. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఆల్ వి ప్రైజ్. హల్లెలూయా. హల్లెలూయా. ఏమంటాడు? తెల్లవారు వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు. ఆగండి, అంటే నీ హృదయంలో ఎవరు ఉండాలి? ఎవరు వెలగాలి? అది ఇంపార్టెంట్ అంటాడు. మేము కొండ మీద చూసిన అనుభవం కంట చాలా గొప్ప అనుభవం ఏంటంటే, మీరు పర్లోకంకి వెళ్ళకముందే భూమి మీద ఆయన ఇచ్చిన వాక్యం మీరు నెమరు వేసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానిస్తున్నప్పుడు అది వెలుగుగా మారి, ఉదయముగా మారి నీ హృదయంలో వేకువ చుక్కగా యేసు నీ జీవితంలో వెలిగించబడుతున్నాడు. ఆ అనుభవం సంపాదించాలి. నువ్వు పరలోకంలోకి వెళ్ళకముందే విను, యేసు నమ్మినందుకు నువ్వు అనుకుంటున్నావు నీ భక్తితో నువ్వు పరలోకానికి వెళ్తావు. పెద్ద రాంగ్. పరలోకంలో ప్రవేశించేది యేసుని బట్టే. హల్లెలూయా. ఎఫెసీ 2:8 అంటాడు, విశ్వాసం ద్వారా కృప చేతనే మీరు క్రీస్తు యేసునందు రక్షింపబడి ఉన్నారు. పరలోకంలోకి వెళ్ళడానికి ఎవరు కారణం? అని చెప్పాలి. క్రీస్తు యేసే. నా యేసు గురించి సరిగ్గా చెప్పట్లేదు. క్రీస్తు యేసే. ఎవరు బట్టి పరలోకంలోకి వెళ్తా? క్రీస్తు యేసును బట్టి. దశభాగాలు ఇచ్చినందుక కాదు, ఇక్కడ గుడికి వచ్చినందుక కాదు, హల్లెలూయా అన్నందుక కాదు. నెవర్. సోల్ బికాజ్ ఆఫ్ జీసస్. నీకోసం తన ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడు, మరణించాడు, తిరిగి లేచాడు, సమస్తం సంపూర్ణంగా నెరవేర్చాడు, పరలోకానికి ఎత్తబడ్డాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన రక్తం ఎలాగైతే పరలోకంలో ప్రవేశించిందో, ఆయన రక్తం ఆశ్రయించే వారు కూడా పరలోకంలోకి ప్రవేశించే వారే ఉంటారు. హల్లెలూయా. 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 ఎంతమందికి అర్థమవుతాయి ఈ ఉదయకాలం ఈ మాట? థాంక్ యూ జీసస్. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. 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 పరలోకంలోకి వెళ్ళినప్పుడు కాదు, ఈ భూమి మీదే పేతురు, యాకోబు, యోహాను ఆ కొండ మీద ఉన్న లోతైన క్రీస్తుతో మహిమ అనుభవం కంటే మించినది
నీ హృదయంలోని యేసు వెలిగించబడిన రేకు చొక్క అయినప్పుడు హల్లెలూయా. హల్లెలూయా. మన హృదయాలు ఎంత వేస్తున్నాడు? ఎంత వేస్తున్నాడు నీ హృదయంలో? ఇక్కడ ఎంతమంది సాక్ష్యం ఇవ్వగలరు? మరొక వ్యక్తి గురించి ఆయనతో మాట్లాడితే యేసు గురించే చెప్తాడు. ఆమె ఎప్పుడు చూసినా యేసు గురించి చెప్తాడు. అలాంటి ఎవరు సాక్ష్యం ఉందా? అంటే వారి హృదయంలో ఇంకేం లేదు, యేసు తప్ప. హల్లెలూయా. హృదయము దేనితో నిండి ఉండునో నోరు అది మాట్లాడును. సో యేసుతో నిండుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ పరిస్థితి వచ్చినా, ఏ అంశం మాట్లాడు మళ్ళీ యేసే అంటాను. ఎలా ఉండాలి? ఉదయము వేకువ చుక్క ఎలా ఉండదో నీ జీవితంలో యేసు అలా ఉండాలి. ఆ అనుభవం సంపాదించుకుంటాడు. సంగమా, యేసుని ప్రేమించాలి, యేసుని కలిగి ఉండాలి. అలా పక్షాన్ని లేచి నిలబడదాం. లెట్స్ ఆల్ స్టాండ్. ప్రతి ఒక్కరు లేచి